జై శ్రీమన్నారాయణ. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. ఆత్రేయాన్వయసంజాతం శంకరార్యగురోసుతం కృష్ణమాచార్యశిష్యం వెంకటార్యమహం భజే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యత్పదాంభోరగధ్యాన విధ్వస్త శేషకల్మషః వసతాపయాతోహం యామునేయం నమామితం. నమో నమో యామునాయ నమో నమో యామునాయ యామునాయ నమో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఆషాఢ శుద్ధ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని, గురు పౌర్ణమి అని మనకు ప్రసిద్ధంగా తెలుస్తూ ఉంది. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వమని ఒక నానుడి లోకంలో ఉంది. ఈ ప్రపంచమంతా కూడా ఎక్కడ వాంగ్మయం ఏ రూపంలో ఉన్నా సరే అదంతా కూడా వ్యాస భగవానుడికి అనుగ్రహమే అని మనకు పెద్దల యొక్క శ్రీ సూక్తి. పరాశర మహర్షికి, సత్యవతులకు యమునా నది తీరంలో ఒకానొక ద్వీపంలో సద్యోగర్భంలో శ్రీమన్నారాయణుడికి అంశతో అవతరించిన వాడే వ్యాసుడు. కృష్ణద్వైపాయనుడని మొదలు పేరు ఆయనకి. కృష్ణవర్ణంలో ఉండడం చేత యమునా నదీ తీరంలో ఉండే ఒకానొక ద్వీపంలో అవతరించిన వాడు కావడం వల్ల ఆయనకి కృష్ణద్వైపాయనుడు అనే పేరు. అలాగే బదరికాశ్రమంలో అనేక సంవత్సరాలు తపస్సు ఆచరించిన వాడు కావడం చేత ఆయనకు బాదరాయణుడు అని మరొక పేరు కూడా ఉంది. అపారమైన వేదవాంగ్మయాన్ని విస్తారపరిచి 4 వేదములుగా విభాగం చేసి బ్రహ్మసూత్రములు, అష్టాదశ పురాణములు, పంచమ వేదంగా కీర్తింపబడే మహాభారతాన్ని కూడా అందించడమే కాకుండా అటువంటి మహాభారత చరిత్రలో తాను ఒక పాత్రధారిగా ఉండి మూల కారణభూతమైన వాడు వ్యాస మహర్షి. వేద విభాగం చేసిన వాడు కావడం వల్లనే ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందనమాట. అటువంటి వ్యాస మహర్షి మన భారతీయ సనాతన ధర్మానికి చేసినటువంటి ఉపకారము ఎంతో విలువైనది. అఖండమైన జ్ఞానాన్ని మనకు అందించినాడు. అటువంటి వ్యాస మహర్షి మనకు ఆది గురువుగా పెద్దలంతా చెప్తారు. ఆయన్ని స్మరించుకునే విధంగా మనకు పెద్దలంతా కూడా ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా నిర్ధారణ చేశారు. ఈ ఆషాఢ పౌర్ణమి మాత్రమే కాదు, సంవత్సర కాలంలో 4 పౌర్ణమిలు మనకు వస్తాయి. ఆషాఢ పౌర్ణమి, అలాగే కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి అని ఈ 4 పౌర్ణమిలను కూడా మనం గురు పూర్ణిమలు అంటారు. ఆకామావై అని వాటికి ఒక సంక్షిప్త నామాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క వ్యాస పూర్ణిమ నాడు అందరం కూడా ఎవరెవరు వారి వారి ఆచార్యుని పూజించడం అనేది విశేషమైన కర్తవ్యంగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల దీనికి గురు పూర్ణిమ అని కూడా ఒక నామధేయం ఏర్పడింది. అంధకారాన్ని, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగింపజేసి జ్ఞానమనే వెలుగుని ప్రసరింపచేసి ఆ జ్ఞాన ప్రకాశాన్ని వీక్షించేటట్లుగా మన నేత్రములని తెరిపింపజేసేటువంటి మహానుభావులే గురువులు అంటే. అటువంటి గురువులు లోకంలో అనేక మంది ఉన్నారు. వాచక గురువులని, బోధక గురువులు అని చెప్పని, ఉద్ధారకులు అని, ఉపకారకులు అని అనేక మంది ఉన్నారు. లౌకికమైన గురువులు కొంతమంది ఉంటారు. అంటే లౌకిక విద్యను మనకి బోధించేవారు, జీవిత గమనానికి కావాల్సినట్టుగా విద్యలను చెప్పేవారు. అదే ప్రకారంగా ఆత్మోజ్జీవనానికి కారణమయ్యేటువంటి జ్ఞానాన్ని బోధించే గురువులు ఉంటారు. ఇందులో ఎవరు గురువులు ఎవరు అంటే అందరినీ గురువులని గురు శబ్దం చేతనే సంబోధిస్తారు. అయినప్పటికీ కూడా ఆత్మోజ్జీవన కారకమైనట్టుగా ఉద్ధారకులు ఎవరో అటువంటి ఆచార్యులని మనం ఆశ్రయించి
వారి వల్ల మనం పొందిన ఉపకారానికి ప్రతిగా వ్యాస భగవానుడు ప్రతిరూపంలో మనం వారిని స్మరించుకుంటూ అటువంటి ఆచార్య సంసేవనము చేయడమే ఈ రోజు యొక్క ప్రత్యేకత. వ్యాస పూర్ణిమ నాడు చక్కగా తలస్నానం ఆచరించి వారి వారి యొక్క ఆచార్యులను గౌరవించుకోవడం అంటే సాక్షాత్గా భగవంతుని మనం గౌరవించుకోవడమే. వ్యాస భగవానుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు వంశతో లోకంలో అవతరించాడు. అటువంటి వ్యాస పూర్ణిమ నాడు మనందరం కూడా మన ఆచార్యులను సేవించుకుందాం. ఆచార్య సేవలో అందరం కూడా తరిద్దాం. ఆచినోతి శాస్త్రాన్ని ఆచార్య స్థాపయత్యపి యస్మాతస్మాత్ ఆచార్య ఇది ఉచ్యతే అంటారు. ఎవరు ఆచార్యులు అంటే శాస్త్రార్థాలను తెలుసుకోవడం. ఆచార్యో వేద సంపన్న విష్ణు భక్తో విమత్సర అని కూడా చెప్పారు. ఎవరిని ఆచార్యుడిగా మనం గుర్తిస్తాము అంటే ఈ లోకంలో అందరి పట్ల సమమైన భావాన్ని కలిగి ఉండి ఎటువంటి యొక్క అసూయ ద్వేషములు లేకుండా తమ గుణాలను ప్రకాశింపచేసుకుంటూ సమాజంలో సత్వమైన జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారో అటువంటి వారు ఆచార్యులు. వారు జ్ఞానము అనుష్ఠానము అనే రెండింటిని కూడా కలిగి ఉండి శాస్త్రార్థాలను విహితంగా తెలుసుకొని వారు ఆచరిస్తూ తమ శిష్య బృందం చేత లోకం చేత కూడా ఆచరింపజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు నిరంతరంగా. వారు తెలిసిన జ్ఞానాన్ని లోకంలో ప్రకాశింపజేస్తూ ఉంటారు. ఆచార్యో వేద సంపన్న విష్ణు భక్తో విమత్సర అన్నట్లుగా భగవంతుని యందు అపారమైనట్టుగా భక్తి విశ్వాసాలు వారు కలిగి ఉండి లోకానికి కూడా భగవతత్వాన్ని ప్రకాశింపజేసేవారే ఆచార్యులు. ఏ జ్ఞానాన్ని కనుక తెలుసుకుంటే ఆత్మోజ్జీవన కారకమవుతుందో అటువంటి జ్ఞానాన్ని అందించేవారు ఆచార్యులు. మంత్రాన్ని మంత్రార్థాన్ని లోకంలో వెదజల్లి అందరినీ కూడా ఉద్ధరించేట్లుగా ఈ లోకాన్ని పావనం చేసిన మహానుభావులు ఈ యుగంలో భగవద్ రామానుజాచార్య స్వామి వారు. అటువంటి మహానుభావులు సంబంధం చేత మనందరం కూడా ఈనాడు మోక్షము కరతలామలకముగా కలిగి ఉన్నాము అంటే రామానుజాచార్య సంబంధం చేత. అటువంటి యొక్క భగవద్ రామానుజాచార్య సంబంధం చేత మనందరం కూడా ఉజ్జీవింపబడుతున్న వారు అయినందువల్ల మన జగదాచార్యులను స్మరించుకుంటూ అలాగే మన స్వాచార్యులను కూడా స్మరించుకుంటూ స్వాచార్య సంసేవనం చేసుకుంటూ వ్యాస భగవానుడు వర్ణించినట్టుగా మేలుని స్మరించుకుంటూ ఆచరించేటువంటిగా ఈ వ్యాస పౌర్ణిమని మనందరం చక్కగా ఆచరిద్దాం. మన యొక్క ఆచార్యులను సేవించుకుందాం. వారి యొక్క మంగళాశాసనాలు పొంది భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, అలాగే వచ్చే మిగతా 3 పూర్ణిమలు కూడా కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమలు కూడా మనకి గురు పూర్ణిమలుగా చెప్పబడి ఉన్నాయి. చేయవలసిందల్లా ఎవరిని మనం గురువులుగా భావించాలో తెలుసుకొని ఎవరిని మనం ఈ గురు పూజా కార్యక్రమంలో మనం సేవించాలో తెలుసుకొని అలాగ మనం వారిని సేవించడం ద్వారా మన జన్మను చరితార్థం చేసుకోవచ్చు. ఈ ప్రకారంగా గురు పూర్ణిమ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా తెలుసుకొని వ్యాస భగవాన్ని స్మరిస్తూ మీ ఆచార్యులను మీరు సేవించడం ద్వారా తరించుదురుగాక. జై శ్రీమన్నారాయణ.